పీసీఓస్‌లో డయట్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చూసుకున్నాం కదా! ఈ డయట్ మేనేజ్‌మెంట్ చెప్పడం చాలా ఈజీ. కానీ ఆచరించడమే చాలా చాలా కష్టం. అంటే చిన్న చిన్నగా అటామిక్ హ్యాబిట్స్ లాగా స్లోగా స్టార్ట్ చేస్తే ఒక 21, 22 రోజుల్లో మన బ్రెయిన్ అనేది దానికి ట్యూన్ అయిపోయి ఆ పర్టిక్యులర్ ఈటింగ్ హ్యాబిట్‌కి అలవాటు పడిపోతుంది. అంటే ఇప్పుడు తింటూ తింటూ ఉంటే ఎలా అయితే వేప పువ్వు, వేపాకు కూడా చేదు తగ్గి తీయగానే అనిపిస్తుంది కదా! అలా అన్నమాట. ఇప్పుడు మనం ఫుడ్ విషయానికొచ్చామంటే మార్నింగ్ లేవంగానే టీ ఆర్ కాఫీ పడందే చాలా మందికి బండి అనేది స్టార్ట్ అవ్వదు కదా! సో, ఈ టీ, కాఫీలో మనం చిన్న చిన్న చేంజెస్ ఎలా చేసుకోవాలి అంటే క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి. అంటే కొంతమంది ఏకంగా 250-300 ఎంఎల్ తాగేస్తారు కదా! అలా కాకుండా 100-150 ఎంఎల్‌కే లిమిట్ చేసుకోవాలి కాఫీ. అండ్ మిల్క్ పోర్షన్ కూడా కొంచెం ఫుల్ ఫ్యాట్ మిల్క్ నుంచి కూడా స్కిమ్డ్ మిల్క్‌కే వచ్చేసేయాలి. అండ్ దాంట్లో షుగర్ క్వాంటిటీ కొంతమంది 2-3 స్పూన్స్ యాడ్ చేసుకుంటారు. అలా కాకుండా షుగర్ క్వాంటిటీ హాఫ్ స్పూన్ ఎట్ ఎ టైమ్ తగ్గిస్తూ, తగ్గిస్తూ నెమ్మదిగా 1-2 మంత్స్‌లో జీరో షుగర్ టీ ఆర్ కాఫీకి వచ్చేయొచ్చు. ఆర్ బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ తాగగలిగితే ఇంకా మంచిది. అండ్ బ్రేక్‌ఫాస్ట్ విషయానికొస్తే చాలామంది చెప్తారు బ్రేక్‌ఫాస్ట్‌లో కంప్లీట్‌గా కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాలి అని. కానీ అలా కాదు. కార్బోహైడ్రేట్స్ ఉండాలి డయట్‌లో. కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే అవి ఎనర్జీ సబ్‌స్ట్రేట్స్ కదా! సో, ఇప్పుడు మనము ఇడ్లీ టిపికల్ సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ చూసామంటే మనకి ఇడ్లీయే కదా! సో, ఎప్పుడు కూడా 2 ఇడ్లీస్ కంటే మించకూడదు. అండ్ అలాగే చట్నీ గూడా నూనె గింజల చట్నీ అంటే ఆయిల్ బేస్డ్ చట్నీస్ అనేది అవాయిడ్ చేయండి. లైక్ గ్రౌండ్‌నట్ అండ్ కొబ్బరి చట్నీ అవాయిడ్ చేసి ప్రిఫరెన్స్ టు టొమాటో అండ్ ఆనియన్ చట్నీ. అండ్ దాంతో పాటు కొంచెం ప్రోటీన్ కూడా కావాలి కదా! 1 ఆర్ 2 బాయిల్డ్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా ఒక 50 గ్రామ్స్ సోయా పనీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే టోఫు కూడా యాడ్ చేసుకోవచ్చు.